హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సాయి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను హైబ్రిడ్ సిమ్కి సంబంధించిన సొల్యూషన్. ఇప్పుడు మనకి కొత్తగా వచ్చే ఫోన్స్లో కానీ చైనీస్ ఫోన్స్లో కానీ కొన్ని ఫోన్స్లో ఏంటంటే మనకి హైబ్రిడ్ సొల్యూషన్ ఇస్తున్నారు. అంటే హైబ్రిడ్ సొల్యూషన్ అంటే ఏంటంటే కనుక రెండు సిమ్ ఒక ట్రే వస్తుంది. ఆ ట్రేలో రెండు వేసుకొని కుదురుతుంది. ఆ రెండు ఏంటంటే ఒకటి సిమ్, ఇంకోటి మెమరీ కార్డ్. రెండు సిమ్లు వేసుకుంటారు, లేదా ఒక సిమ్ ఒక మెమరీ కార్డ్ వేసుకుంటారు. కానీ మనం ఎప్పుడైతే కనుక రెండు సిమ్లు కావాలి, ఒక మెమరీ కార్డు కావాలంటే కనుక కుదరదు. కాకపోతే ఇప్పుడు వచ్చే ఫోన్స్ అని అలాగే ఉన్నాయి కాబట్టి కుదరట్లేదు. కాబట్టి దీనికి సంబంధించింది ఒక సొల్యూషన్ ఉంది, హైబ్రిడ్ సిమ్ అడాప్టర్ అని చెప్పేసి మనకు ఆన్లైన్లో దొరుకుతాయి. దానికి సంబంధించింది నేను కొన్నాను నోటి, దాన్ని అన్బాక్స్ చేస్తున్నాను. అదేంటంటే కనుక మనము దానివల్ల రెండు సిమ్ములు వేసుకోవచ్చు, ఒక మెమరీ కార్డు కూడా వేసుకోవచ్చు. అంటే మూడు మనం వాడుకోవచ్చు అనమాట. ఎవరైతే ఈ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారో ఈ ప్రాబ్లం నుంచి మీకు విముక్తి కలుగుతుంది. ఇప్పుడు మీరు వెళ్ళండి, కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి, కొనుక్కోండి. 200 లోపలే ఉంటుంది, అంతకు మించి ఉండదు. కొనుక్కోండి, ఎంజాయ్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన ప్యాకేజ్ నా దగ్గర ఆల్రెడీ ఉంది. నేను దీన్ని అన్బాక్స్ చేస్తున్నాను. అన్బాక్స్ చేసి నేను చూపిస్తానండి. అండ్ ఈ వీడియోని చివరిదాకా చూడండి, మీకే మొత్తం అర్థం అవుతుంది. అమెజాన్ నుంచి వచ్చిందండి ఈ ప్యాకేజీ. అమెజాన్ నుంచి ఇదిగోండి ఈ చిన్న డబ్బాలో వచ్చింది. ఇదిగోండి ఇదేనండి మనకి హైబ్రిడ్ సిమ్ అడాప్టర్ దీన్ని అంటారు. దీని ఇప్పుడు ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం మనం ఇప్పుడు. ఇక చూడండి, దీంట్లో నేనైతే కనుక రెండు సిమ్ములు వేసి ఉన్నాయండి. మెమరీ కార్డ్ అయితే వేసలేదు. నేను ఇప్పుడు ఈ రెండు సిమ్ములు తీసేసి మెమరీ కార్డ్ ఎలా వేసుకోవాలి అంటే నేను ఇప్పుడు చూపిస్తున్నానండి. అండి ఇలా సిమ్ ఇలా ఉంటుందండి, దీనిలో నుంచి తీసాను. ఇప్పుడు ఇదిగోండి మనకి ఇలా చూసారంటే కనుక రెండు సిమ్ములు పెట్టున్నాయండి. మామూలుగా అయితే కనుక ఇదిగోండి ఇలా కనబడుతుంది. ఒక సిమ్ చూసుకోండి, ఒక సిమ్ లేదా మెమరీ కార్డు లేదా రెండు సిమ్ములు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇదిగోండి రెండు సిమ్ములు కానీ ఒక సిమ్ ఒక మెమరీ కార్డు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నాకు రెండు సిమ్ములు ఒక మెమరీ కార్డు వేసుకోవడానికి ఉపయోగపడట్లేదండి, అందుకని నేను తెప్పించాను. ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలి కూడా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. చూడండి, ఇది చాలా డెలికేట్గా ఉంటుందండి. మీరు కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి దీన్ని. చాలా కొంచెం డెలికేట్గా ఉంటుంది ఇది మొత్తం. ఎందుకంటే కనుక మనకి మెమరీ కార్డు సిమ్ అవన్నీ వేసుకోవడానికి చాలా డెలికేట్గా ఉంటుంది చూడండి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి దీన్ని. ఇలా పెట్టాలండి, సరిగ్గా చూడండి, క్లారిటీ చూడండి. ఇదిగోండి ఇలా పెట్టాలండి. అంటే ఇదిగోండి మనం సిమ్ ఇలా పెడతాం కదండి, ఇదిగోండి ఇలా పెట్టాలండి. ఇలా పెట్టిన తర్వాత ఇదిగోండి నా రెండో సిమ్ ఉందండి. ఇక్కడ నా మెమరీ కార్డ్ పెడతాను, ఈ పైన దాంట్లో నా సిమ్ పెడతానండి. సరిగ్గా చూడండి, మళ్ళీ సిమ్ పెట్టాను, మెమరీ కార్డ్ పెట్టాను, ఇంకా సెకండ్ సిమ్ పెట్టాను. చూడండి, ఇందాక ఈ స్లాట్లో అయితే కనుక మనకి ఇక్కడ సిమ్ రెండు సిమ్లు పెట్టాయండి. ఇక్కడ చూడండి, ఒక సిమ్, రెండో సిమ్, మధ్యలో మెమరీ కార్డ్, మూడు పెట్టగలుగుతున్నాం చూడండి. ఇది దీనికి సంబంధించిన స్పెషాలిటీ అండి, హైబ్రిడ్ సిమ్ అడాప్టర్ అనమాట. ఇది మీ కింద డిస్క్రిప్షన్ లో చూడొచ్చు. ఇప్పుడు నేను దీన్ని నా ఫోన్ లో ఎలా పెడతానో సరిగ్గా చూడండి, పెట్టేటప్పుడు సరిగ్గా చూపిస్తాను చూడండి ఒకసారి. ఇదిగో అండి నా ఫోన్లో ఏం లేదు చూసారా అండి. ఇదిగో ఎమర్జెన్సీ కాల్స్ 24% అని చూపిస్తుంది, కానీ సిమ్లు ఏమి పెట్టలేవండి. ఇప్పుడు నేను పెడుతున్నాను. పెట్టిన తర్వాత చూడండి మనకి రెండు సిమ్లు మనకి యాక్టివేట్ అవుతాయి, మెమరీ కార్డు కూడా మనకి పనిచేస్తుందండి. అది కూడా నేను చూపిస్తానండి. ఇదిగోండి మామూలుగా ఒక సిమ్ ఎలా పెడతాం అలాగే పెట్టేస్తాను చూడండి. ఒక సిమ్ స్లాట్ మనం పెడతాం కదా, యాస్టిస్ అలాగే పెట్టేయండి. మొత్తం లోపల నొక్కేయండి, బయటికి అలా పెట్టద్దు, మొత్తానికి లోపల నొక్కేయండి. ఇదిగోండి మొత్తం మన సిమ్ ఎలా ఉందో అలాగే మొత్తం లోపల పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఇదిగోండి ఇది వెనక్కి వస్తుందండి, ఇలా వెనక్కి వచ్చేస్తుంది అనమాట. అయితే మీరు ఇక ప్లాస్టర్ వేయండి, లేదంటే కనుక మీరు బ్యాక్ కేసు వాడుతుంటే కనుక ఆ బ్యాక్ కేసు కూడా వేయండి, ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. ఇదిగోండి రెండు సిమ్ములు ఒక మెమరీ కార్డు చేశానండి. చూడండి ఒకసారి మీ ముందు నేను ఇప్పుడు అన్లాక్ చేస్తాను చూడండి. ఇదిగోండి ఎమర్జెన్సీ కాల్స్, ఇదిగోండి నో సర్వీస్ కనబడుతున్నాయండి. రెండు సిమ్లు ఇదిగోండి, జియో వచ్చింది నాకు, వోడాఫోన్, రెండు నెట్వర్క్స్ వచ్చాయండి. మీ ముందే ఇప్పుడు నేను ఫైల్స్లోకి వెళ్తాను చూడండి ఒకసారి. ఫైల్స్లోకి వెళ్ళాం కదండి, ఇదిగోండి ఫైల్స్లో ఇదిగోండి ఇంటర్నల్ స్టోరేజ్, ఎస్డి స్టోరేజ్ కనబడుతున్నాయి కదండి. నేను ఇదిగోండి పైన చూసినట్టయితే కనుక నాకు రెండు కనబడుతున్నాయి, రెండు సిమ్లు కనబడుతున్నాయి, దాని సిగ్నల్స్ కూడా వస్తున్నాయి ఫుల్గా. అండ్ ఇక్కడ చూసినట్టే కనుక ఎస్డి కార్డ్ కూడా వస్తుందండి. ఇదే అండి దీనికి సంబంధించిన స్పెషల్ ఫీచర్ అనమాట. చూసారు కదండి ఎంత ఈజీగా ఉండో, చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. మీరు ఇప్పటిదాకా పైన ప్రాబ్లం నుంచి మీరు మంచి సొల్యూషన్ అయితే తెచ్చుకున్నారు. కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి, అది కొనుక్కొని మీరు నేను చెప్పినట్టు ఇన్స్టాల్ చేయండి. మంచి కరెక్ట్గా ఇన్స్టాల్ చేయండి. ఏ కొంచెం ప్రాబ్లం వచ్చినా కూడా మళ్ళీ మీరు కొత్త కొనుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఇన్స్టాల్ చేయండి, నేను చెప్పినట్టు కరెక్ట్గా చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కింద లైక్ ఉంటుంది, లైక్ చేయండి. అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫర్మేషన్. అండ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 500 సబ్స్క్రైబ్ కనుక నేను కన్ఫర్మ్ ఒక గివ్ అయితే వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. అండ్ మనం నేను నెక్స్ట్ వీడియో కలుసుకుంటాను.